శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలంలో జూన్ 1వ తేదీ ఆదివారం నుండి జూన్ 7వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల శుభ అశుభ ఫలితాలను, ఆయా రాసులకు సంబంధించినటువంటి పరిహారాలను, విశేష యోగాలను మనం తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్న పర్వదినాలను తెలుసుకుందాం. వీటికంటే ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈనాటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాల గురించి మనం చూసినట్లయితే 3వ తేదీ మంగళవారం అష్టమి తిథి కలిసి రావటం, దీన్ని భౌమాష్టమి అని అంటారు. ముఖ్యంగా కాలభైరవ ఉపాసన చేసేటటువంటి వారికి కాలభైరవ ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే దుర్గా ఉపాసకులు ఎవరైతే ఉన్నారో మంగళవారం అష్టమి మేలి కలయిక కనుక ఆనాడు దుర్గా ఉపాసన విశేషంగా చేయటం కూడా విశేష ఫలవంతమని శాస్త్రవచనం. అలాగే 5వ తేదీ గురువారం దశపాపహర దశమి, దీన్ని గంగావతరణం అని కూడా పిలుస్తారు. జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ దశపాపహర దశమి వ్రతం చేత పటాపంచలైపోతాయని పురాణ వచనం. అలాగే జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి. సంవత్సరంలో వచ్చినటువంటి 24 ఏకాదశులు పరిపూర్ణంగా ఉపవాసం చేసినటువంటి ఫలితం, ఏకాదశి వ్రత ఫలితం రావాలి అంటే ఈ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నిర్జల ఉపవాసం కనుక చేసినట్లయితే ఆ పరిపూర్ణమైన ఫలితం అందుతుంది, పరంధాముడి యొక్క దివ్యకృప లభిస్తుంది అని పురాణ వచనం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గురించి మనం గమనించినట్లయితే రవి రోహిణీ నక్షత్రం 3వ పాదం వృషభ రాశిలో సంచారం. ఈ వారంలో చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశులలో సంచారం. కుజుడు కర్కాటకంలో, బుధుడు వృషభం, మిథునంలో సంచారం. బృహస్పతి మిథున రాశిలో సంచారం. శుక్రుడు మేషరాశిలో, శని మీనరాశిలో సంచారం. అలాగే రాహుకేతువులు కుంభరాశిలో, సింహరాశిలో సంచారం. గోచార రీత్యా ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఈ వారం గ్రహఫలం ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే వ్యయంలో శని ఉండి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా జన్మ శుక్రుడి వల్ల కొన్ని విశేషమైనటువంటి ఫలితాలను ఈ వారంలో వీరు చవి చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక అనుకూలత చేకూరేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే స్తంభించినటువంటి ధనం, ఆగిపోయినటువంటి ధనం చేతికి అందేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. రుణ బాధలను ప్రణాళికాబద్ధంగా వీరు తొలగించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను చాకచక్యంగా అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. బంగారము, వెండి మొదలైనటువంటి లోహాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు పనిభారం అధికంగా ఉంటుంది, కానీ మీ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ఈ ప్రతికూల గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాల గురించి కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారు గణపతి దర్శనం చేయటం, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు. వృషభ రాశి వారికి జన్మ రవి బుధ సంచారం వలన కొన్ని వేగంగా పూర్తవలసినటువంటి పనులు కూడా కొంత మందగిస్తాయి. చేసిన పని మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోగడ ఒక పనిని పూర్తి చేయడానికి అతి తక్కువ సమయం కేటాయిస్తే అదే పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవ్వక కొంత వ్యగ్రతకు గురి అయినప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితానికి అటు ఇటుగా అందుకునేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగాలలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. అదనపు పనిభారం మోయక తప్పనటువంటి పరిస్థితి కనబడుతుంది. కుజుడి యొక్క స్థితి వల్ల కొంత శరీరంలో అనారోగ్య స్థితి కనబడేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే ఎక్కువ విశ్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చివరి క్షణాల్లో అనుకోని రీతిలో వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు యోచించి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. స్థిరాస్తుల కొనుగోళ్లలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. లోగడ నుండి ఎదుర్కొంటున్నటువంటి ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా పయనిస్తాయి. వృషభ రాశి వారి
పరిహారాల గురించి కనుక మనం చూసినట్లయితే శివ దర్శనం చేయటం, అట్లాగే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని విశేష ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారంలో. ఈ వారంలో మిథున రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి, బుధ, గురు, శని ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉండటం వల్ల చిన్న చిన్న పనులు కూడా చేయడానికి, వాటిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారంలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అందేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు చేతిదాకా అందేటటువంటి సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు సమీప వ్యక్తుల దగ్గర నుండి లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కానీ ఆర్థిక వ్యవహారాలలో మాత్రం ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విశ్రాంతి లేమి, నిద్రలేమి వల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులను చవిచూడవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం చేయటం, విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయటం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ వారంలో చక్కగా పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో జన్మ కుజ సంచారం వలన చేసేటటువంటి పనుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కొత్త సవాళ్లు ఎదురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలో వారికి భాగస్వాములతో చిన్న చిన్న విషయాలలో అనవసరమైనటువంటి విభేదాలు తలెత్తుతాయి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి దిశగా చర్యలు తీసుకుంటారు. రాజకీయ రంగంలో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులతో సమావేశాలు కూడా ఈ వారంలో ఉండేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి బదిలీలు, పదోన్నతులకు సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి వార్తలు అందుతాయి. కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వారికి వ్యక్తుల సహకారంతో ఈ వారంలో అవి పూర్తయ్యేటటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమ రాహు సంచారం వలన చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మనస్తాపానికి గురి అయ్యేటటువంటి పరిస్థితి. అట్లాగే ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం దుర్గా దర్శనం, శివస్తోత్ర పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో లాభగురు సంచారం వలన, అలాగే అష్టమ శని కారణంగా దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త ఉంటుంది. చేసినటువంటి పనినే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి, చిన్న చిన్న పనుల నిమిత్తం ఎక్కువ ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి లోగడ పెట్టుబడి తాలూకు కొన్ని చికాకులు ఈ వారంలో తొలగిపోతాయి. కొంతమందికి ఈ రాశిలో వారికి కార్య వ్యగ్రత వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు కూడా తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాల నిమిత్తం యోచన చేస్తారు. చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకొని పొదుపుని పాటించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. స్థిరాస్తుల అమ్మకాల కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో కొన్ని ముఖ్యమైన కీలకమైన వార్తలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. సింహరాశి వారు మరిన్ని ఫలితాలను పొందడం కోసం శనైశ్చర స్తోత్రాన్ని పారాయణ చేయటం, అట్లాగే జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయటం వల్ల శనైశ్చరుడి యొక్క బాధ నుండి మీరు విముక్తులై కొన్ని విశేషమైన శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. కన్యరాశి వారికి ఈ వారంలో లాభస్థాన కుజ సంచారం వలన బంధుమిత్రుల కలయిక ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. సామాజిక కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని కూడా మీరు వెచ్చిస్తారు. సమీప వ్యక్తులకు సహాయాన్ని అందించడం కోసం మీరు కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గృహానికి సంబంధించినటువంటి కొన్ని విలాస వస్తువుల కోసం ధనాన్ని ఈ వారంలో మీరు ఖర్చు చేస్తారు. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో కొన్ని ఆందోళనకరమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటి నిమిత్తం కొంత ధనాన్ని కూడా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కన్యరాశి వారు మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలను పొందడం కోసం ఈశ్వరుడికి భస్మంతో అభిషేకాన్ని చేయించడం, గోశాలను సందర్శించడం వల్ల
ఆయా విశేషమైన ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారంలో భాగ్యస్థిత బృహస్పతి, సప్తమ స్థానస్థిత శుక్రుడి వలన కొన్ని ఈ పనిని మనం పూర్తి చేయలేము అని పక్కన పెట్టినటువంటి పనులు కూడా వ్యక్తుల సహకారంతో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళతారు. లోగడ ప్రయత్నం చేసి మీరు ఇచ్చినటువంటి రుణాలు రాకపోవడంతో వదిలేసినటువంటి వాటిని కూడా చక్కగా మీరు గ్రహించగలుగుతారు. ఆగిపోయినవి అనుకున్నటువంటి ధనంలో సింహభాగాన్ని కూడా మీరు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో మీరు చేసేటటువంటి పనులు ముందుకు వెళతాయి. అనుకోని రీతిలో మీరు స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు ఈ వారంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. అట్లాగే ఆరోగ్యం విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధ స్థితి వైద్య పరీక్షల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాల ద్వారా తొలగిపోతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ వ్యాపార రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారికి ఈ వారంలో అందజేయబోతూ ఉన్నాయి. ఈ తులారాశి వారు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను పొందడం కోసం గణపతి దర్శనం అట్లాగే సప్తగో ప్రదక్షిణ వల్ల వాటిని చక్కగా అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అష్టమ గురు సంచారం వలన మాట విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు మాట్లాడేటటువంటి మాట అవతల వారి మేలు కోసం మీరు మాట్లాడినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలు వివాదాస్పదంగా మారి మీకు లేనిపోయిన తలనొప్పి తెచ్చిపెట్టే సూచనలు ఉన్నాయి. అందుకని మీరు మాట విషయంలో అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్త వహించాలి. అడిగితే తప్ప సలహాలు చెప్పకుండా ఉండాలి. ఎదుటివారు అడిగినప్పటికీ కూడా మీరు చెప్పేటటువంటి సలహాని మీరు పునఃసమీక్షించుకొని వారికి చెప్పడం మంచిది అని మీరు గ్రహించాలి. అట్లాగే సమీప వ్యక్తుల దగ్గర నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సలహాలు సూచనలు మీరు అందుకుంటారు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల కొన్ని జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. సమయపాలన లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల నుండి కొంత మాట పడేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సమయపాలన మీరు ప్రయత్నపూర్వకంగా పాటించాలి. మరిన్ని మెరుగైన విశేషమైన అనుకూలమైన ఫలితాలను మీరు పొందడం కోసం ఈశ్వరుడికి గోక్షీరంతో అభిషేకాన్ని జరిపించడం, అట్లాగే ప్రదోషకాలంలో గృహదేవత అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో దీపారాధన చేయటం వల్ల మనశ్శాంతిని మరిన్ని మంగళకరమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి అష్టమ కుజ సంచారం, సప్తమ గురు సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు అందుతాయి. చివరి క్షణంలో అయిపోయింది అనుకున్నటువంటి పనిని కూడా తిరిగి ప్రారంభించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే కొన్ని విషయాల్లో అనుకోకుండా కొన్ని పనులు అనుకున్న సమయానికంటే ముందుగా మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల్లో కొన్ని మార్పులు, చివరి క్షణంలో కొన్ని ప్రయాణాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఔషధ సేవన విషయంలో సమయపాలన లేకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. అట్లాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల కొనుగోళ్లకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తద్వారా దూరపు బంధువులను కూడా కలుసుకొని ఆనందంగా వారితో సమయాన్ని గడుపుతారు. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం రామరక్షా స్తోత్ర పారాయణ, విష్ణుదేవత దర్శనం చేయడం మంచిది. మకర రాశి. ఈ రాశి వారికి తృతీయ శని సంచారం వలన ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. లోగడ మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మీరు ఆశించిన దానికంటే కూడా చక్కటి లాభాలను మీకు అందిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి, పెట్టుబడుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి. సమీప వ్యక్తుల దగ్గర నుండి రుణాలను ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి దగ్గర నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లాగే బ్యాంకుల నుండి రుణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో ముందడుగు కూడా పడుతుంది. అట్లాగే ప్రయాణాల విషయంలో ఊహించినటువంటి రీతుల్లో ఒక చోటికి వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఇంకొక చోటికి వెళ్ళే విధంగా చివరి క్షణంలో మార్పులు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. కుజుని యొక్క స్థితి వలన, ముఖ్యంగా అష్టమ కుజుడు అవటం వల్ల రోజువారీ చేసేటటువంటి పనుల్లో కూడా కొంత ఉత్సాహం సన్నగిలుతుంది. కొన్ని పనులు అనుకున్నటువంటి సమయానికి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కార్యవ్యగ్రత కాకుండా శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని పనులు చివరి క్షణంలో
వాయిదా వేసుకుంటారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ, శివ దర్శనం, శివాలయంలో ప్రదక్షిణలు చేయడం మంచిది. కుంభరాశి వారి ఈ వారం ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా పంచమ గురు సంచారం వలన కొన్ని ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళతాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి ప్రణాళికలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో లోగడ తీసుకున్నటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకుని వాటిల్లో కొన్ని మార్పులు కూడా చేసుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకోని రీతిలో వ్యాపారం మీద పెట్టవలసినటువంటి పెట్టుబడిని స్థిరాస్తుల కొనుగోలు కోసం మళ్లించేటటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణ కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ వీటిల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు వార ప్రారంభంలో కొంత నిదానించినప్పటికీ కూడా వారం మధ్యలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. అట్లాగే ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం, శనివార నియమాలు పాటించడం, ముఖ్యంగా ఏకాదశి నాడు విష్ణు దర్శనం కూడా చేయటం వల్ల మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారంలో జన్మశని అర్ధాష్టమ గురు సంచారం వలన వాక్కులో కొంత కఠినత్వం, మృదుత్వం లోపించటం, సమీప వ్యక్తులతో కఠినంగా మాట్లాడటం, మీ వాక్కు వారి మనస్తాపానికి కారణమవ్వటం, మీరు కొంత దాని విషయంలో పశ్చాత్తాపడడం, కానీ దాన్ని ఎదుటివారి దగ్గర ఆవిష్కరించలేకపోవడం, దానివల్ల కొంత మానసిక వ్యధకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువలన మాట విషయంలో మీరు పొదుపు పాటించాలి. అత్యవసరమైతే తప్ప మీరు ఎదుటివారికి సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేయవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం కాకుండా వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో సరళమైనటువంటి పద్ధతిలో మీరు దాన్ని వారికి తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అట్లాగే పెట్టుబడుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో పునఃసమీక్ష చేసుకుని కొన్ని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివ దర్శనం చేయడం మంచిదని గ్రహించాలి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాలు. ఆయా గ్రహస్థితుల అనుకూలత ఉన్నటువంటి వారితో పాటు ప్రతికూలతలు ఉన్నటువంటి వారు ఆయా పరిహారాలను పాటిస్తే చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. అనుకూల ఫలితాలు ఉన్నవాళ్ళు కూడా మీ రాశులకు చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీరు ఆశించిన మీరు అందుకోబోయే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మీ అందరికీ అందాలని ఆశిస్తూ స్వస్తి.